హలో బడీస్, ఈరోజు బాక్స్ క్రికెట్ అయితే ఆడడానికి వచ్చేసాం ఫ్రెండ్స్తో కలిసి. రెండు టీములుగా ఫామ్ అయిపోయినాం. మంచిగా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఎలా ఆడుతూ ఉన్నారు. మనోడు ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయి చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు. ఇంకా మనోడు అవుట్ అయినాడని చెప్పి బ్యాటింగ్ చూడండి ఎలా పరిగెత్తా వస్తున్నాడు. మన బౌలింగ్ ఇప్పుడు ఆపోజిట్ టీమ్ ఇన్నింగ్స్ అయిపోయే టైంకి కన్ఫ్యూషన్ క్యాప్టెన్ అయితే వచ్చేసాడు. ఎన్ని ఓవర్స్ అయిపోయినాయి కౌంట్ చేసుకుందాం అని చెప్పి. మనోడికి తెలియదు అన్ని ఓవర్స్ అయిపోయినాయని చెప్పి. 6 మెంబర్స్ ఉంటే 6 ఓవర్లు వేసినాం. అది అర్థమయ్యేటట్టు చెప్పేదానికి మళ్ళీ గమ్మని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇంకా మన టీం బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. భారీగా ఆడదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. మన వాళ్ళు కొట్టిన స్కోర్ అయితే కొడదామని చెప్పి దిగిపోయినాం ఆటలే. ఆట అయితే ఆరంభం అయిపోయింది ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్ అయితే దిగిపోయినాం. మొత్తం స్కోర్ కొట్టేద్దామని చెప్పి. చూడండి ఎలా ఆడుతూ ఉన్నాము మ్యాచ్ అయితే. ఫ్రెండ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. వాడికి తోడుగా నేను నిలబడ్డాను ఆపోజిట్ సైడ్. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ అన్నట్లు మ్యాచ్లోకి అయితే దిగిపోయినాము. ఫుల్ ఎనర్జీతో మేము మొత్తం స్కోర్ కొట్టేద్దామని చెప్పి. మనోడైతే చూడండి ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆడుతూ ఉన్నాడు. ఫస్ట్ బాల్కి భారీగా 6 అయితే కొట్టేశాడు మనోడు. మ్యాచ్ అయితే హోరాహోరీగా ఆడుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఒకరి మీద ఒకరు సెటైల్ అయితే వేసుకున్నాడు. తెలిసిన మ్యాచ్లో ఒకరి మీద ఒకరు సెటైల్ వేసుకున్నారు. ఇప్పుడు మన బ్యాటింగ్ ఫ్రెండ్స్ మంచిగా అయితే ఆడుతూ ఉన్నాం. గేమ్ అయితే మొత్తం స్కోర్ అయితే కొట్టేసాం. ఇంకా లాస్ట్లో అయితే ఉన్నాం మ్యాచ్కి. రన్స్తో అయితే మ్యాచ్ ఎలాగోలా ముందుకు నడిపిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ 2 runs కొడితే విన్ అయిపోయేటట్టున్నాం మ్యాచ్. ఇంకా ఎలాగోలా ఒక రన్ అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. మ్యాచ్ అయితే అయిపోయింది, డ్రా అయిపోయింది. ఎక్కువ ఎండ కాస్తా ఉండడంతో అందరం కలిసి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి. మనోడి పేరు సిద్ధర్ అయితే చేసిద్దాం అని రాసుకున్నారు. ఇలాంటివి చూసినప్పుడే చదువుకోవాలి ఫస్ట్ అని మేము గుర్తొచ్చేది. ఇంకా అందరం పూల్లోకి అయితే దిగిపోయినాం ఫ్రెండ్స్ స్విమ్మింగ్ చేయడానికి. మా ఫ్రెండ్కి ఒకటి స్విమ్మింగ్ అయితే మా ఫ్రెండ్కి ఒకటి స్విమ్మింగ్ అయితే రాకపోతే మనోడు క్లాస్ అయితే తీసుకున్నాడు. స్విమ్మింగ్ ఎలా చేయాలని చెప్పి నేర్పిస్తున్నాడు. ఫ్రెండ్స్ ఎలా అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు. ముందుగా పోవడం లేదు. మీ ఫ్రెండ్లో కూడా ఇలాంటి స్విమ్మింగ్ రన్ ఫ్రెండ్ ఉంటే ట్యాగ్ చేసింది ఫ్రెండ్స్. మనోడు ఎలా కూడా నేర్చుకుంటున్నాడు. ఇంకా నా వల్ల కాదురా బాబు వీటికి స్విమ్మింగ్ నేర్పించడం అని చెప్పి మనోడు అయితే చేతులు అయితే వేసేసాడు. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే కలిసి చిన్న స్విమ్మింగ్ రేస్ అయితే పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఆడుతూ ఉన్నాం అని చెప్పి. ఇలా మీరు కూడా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు రేస్ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ వీడియో చూసి అయితే మీ ఫ్రెండ్స్కి ట్యాగ్ అయితే చేసేయండి. ఇక్కడ వెదర్ కండిషన్ అని మారిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వర్షం పడేలాగా ఉంది. ఫస్ట్ అయితే ఎండ కాస్తా ఉంది, ఇప్పుడైతే వర్షం పడేలాగా ఉంది. వెదర్ని అయితే నమ్మలేము మనం మన రాజంపేటలో. ఇంకా మా స్విమ్మింగ్ రేస్ అయితే కంప్లీట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేము ఇలా ఎంజాయ్ చేస్తామంటే మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు జలకండి లాగా. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తూ ఉన్నాడు. హాయ్ హాయ్ చేయొద్దు. ఇంక ఇలాగే స్విమ్మింగ్ చేస్తామంటే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మంచిగా వర్షంలో సాంగ్స్ పెట్టుకుని అయితే మేమందరం మంచిగా డ్యాన్స్ అయితే చేస్తాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం.